హాయ్ హలో ఎవ్రీబడి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేఎస్ఆర్ ఎడ్యుకేషనల్ ప్లానెట్. మనం ప్రీవియస్ క్లాస్లో ఏంటంటే అర్థమెటిక్ సంబంధించినటువంటి సిలబస్ గురించి డిస్కస్ చేయడం అనేది జరిగిందండి. సో ఈ రోజు నుండి మనం ఏంటంటే టాపిక్ వైజ్గా మనం క్లాసెస్ అనేవి చెప్పుకుందాము. సో ఫస్ట్ టాపిక్ వచ్చేసి మనకు సంఖ్యామానము అండి. ఈ టాపిక్ సంబంధించి మనం ఈరోజు క్లాస్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. అయితే మనకు సంఖ్యామానము అనేటువంటి టాపిక్ ఎవరికి అంటే ఎక్కువగా టెట్ ఎగ్జామ్ రాసే వాళ్ళకి చాలా యూజ్ అవుతుందండి. ఎందుకంటే వాళ్ళకి ఈ టెట్ కానివ్వండి, సీటెట్ ఎగ్జామ్ కానివ్వండి, ఈ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి ఈ టాపిక్ అనేది చాలా యూజ్ అవుతుంది. దీని నుండి వాళ్ళకు చాలా వరకు క్వశ్చన్స్ అనేవి రావడం అనేది జరుగుతుంది. సో వాళ్ళకు మోస్ట్లీ ఈ టాపిక్ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో మనం ఈరోజు బేసిక్ నుండి ఈ టాపిక్ సంబంధించినటువంటి ప్రతి ఒక్కటి తెలుసుకుంటూ వాళ్ళకి సంఖ్యామానం అనేటువంటి టాపిక్లో ఫస్ట్ వచ్చేసి అంకెలు అండి. ఈ అంకెలను మరొక పేరు వచ్చేసి సంజ్ఞలు. సంజ్ఞలు అని కూడా అంకెలకు మరొక పేరు అండి. సంజ్ఞలు అని కూడా అనడం జరుగుతుంది. అయితే అంకెలని వేటిని అంటామంటే 0 నుంచి 9 వరకు కలిగినటువంటి ఏవైతే అంశాలు ఉన్నాయో ఈ అంశాలన్నింటినీ కూడా మనము అంకెలు అని అనడం జరుగుతుందండి. అండ్ 0 నుంచి 9 వరకు కలిగినటువంటి మొత్తం మనకు అంకెలు ఎన్ని అంటే 10 అని చెప్పాలండి. ఎందుకంటే 0 కూడా మన కౌంట్లోకి వస్తుంది. 0 నుంచి 9 వరకు కౌంట్ చేసినట్లయితే మొత్తం మనకి ఎన్ని అంకెలు వస్తాయి? 10 అంకెలు అనేది రావడం అనేది జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి సంఖ్యలు. సంఖ్యలను వేటిని అంటామండి అంటే అంకెల యొక్క కలయిక ద్వారా ఏర్పడేటువంటి అన్నీ కూడా మనకు సంఖ్యల కిందికి రావడం జరుగుతుందండి. అంటే అంకెల ద్వారా ఏర్పడినటువంటి ప్రతి దాన్ని మనము సంఖ్యలు అని అనడం జరుగుతుంది. అయితే 0 నుంచి 9 వరకు కలిగినటువంటి అంకెలను ఉపయోగించి 10 అంకెలను ఉపయోగించి రాసేటువంటి పద్ధతి ఏదైతే ఉందో ఆ పద్ధతిని మనం ఏమంటున్నామంటే దశాంశమానం అంటామండి. దశాంశమానం అని అనడం జరుగుతుంది. వేటిని ఉపయోగించి 0 నుంచి 9 వరకు కలిగినటువంటి ఈ అంకెలను ఉపయోగించి రాసేటువంటి పద్ధతి ఏదైతే ఉందో దాన్ని దశాంశమానం లేదా దశాంశమాన పద్ధతి అని కూడా అంటామండి. అయితే ఈ దశాంశమాన పద్ధతికి మరొక పేరు ఏంటంటే హిందూ అరబిక్ మానం అండి. ఈ దశాంశమానానికి మరొక పేరు వచ్చేసి ఏంటంటే హిందూ అరబిక్ మానం అండి. అయితే దీనికి ఈ హిందూ అరబిక్ మానం అనేటువంటి పేరు ఎలా వచ్చింది అంటే పూర్వం మన భారతదేశంలో కంకా అనేటువంటి పండితుడు ఉండేవాడు. అయితే ఆయన ఏం చేశాడు అంటే మన భారతదేశానికి సంబంధించినటువంటి సంఖ్యామానం కానివ్వండి, దశాంశమానం దీనికి సంబంధించినటువంటి దాని గురించి ఇతర దేశాల వాళ్ళకి కూడా తెలియాలి, దాని గురించి తెలియజెప్పడానికి ఆయన ఏం చేశారు అంటే ఒక సిద్ధాంతాన్ని రాయడం అనేది జరిగింది. ఆ సిద్ధాంతం పేరు ఏంటి అంటే బ్రహ్మస్ఫుట సిద్ధాంతం. ఆ సిద్ధాంతం పేరేంటండి? బ్రహ్మస్ఫుట సిద్ధాంతం. ఆయన ఏం చేశాడు అంటే ఇతర దేశాల వాళ్ళకి మన దేశానికి సంబంధించినటువంటి దశాంశమానం లేదా సంఖ్యామానం లేదా హిందూ అరబిక్ మానం అనేటువంటి ఈ పద్ధతి ఏదైతే ఉందో ఈ పద్ధతిని ఇతర దేశాల వాళ్ళకు తెలియజేయడానికి ఈ సిద్ధాంతాన్ని ఆయన రాయడం అనేది జరిగింది. అయితే ఈ దశాంశమానానికి హిందూ అరబిక్ మానం అనేటువంటి పేరు ఎలా వచ్చింది అంటే ఆయన ఏం చేశాడు? ఇతర దేశాల వాళ్ళకి తెలియజేశాడు. అయితే మొట్టమొదటిసారిగా భారతదేశం తర్వాత ఈ దశాంశమానం గురించి తెలుసుకున్నటువంటి వ్యక్తులు ఎవరు అంటే అరబ్బులు. వాళ్ళు ఏం చేశారు అంటే వాళ్ళతో మాత్రమే అంకితం కాకుండా ఈ పద్ధతి అనేది ఇతర దేశాల వాళ్ళకు కూడా తెలియాలని చెప్పేసి పాశ్చాత్య దేశాల వారికి ఈ హిందూ అరబిక్ మానానికి సంబంధించినటువంటి దశాంశమానాన్ని వాళ్ళకు అంకితం చేశాడు. వాళ్ళు ఈ దశాంశమానానికి వాళ్ళు పెట్టినటువంటి పేరు ఏంటంటే హిందూ అరబిక్ మానం అని చెప్పేసి ఎవరు పాశ్చాత్య దేశాల వారు ఈ పద్ధతికి హిందూ అరబిక్ మానం అని పేరు పెట్టడం జరిగింది. అయితే ఈ దశాంశమానము అనేది ప్రపంచం మొత్తం ఏదైతే ఉందో అందరికీ కూడా ఈ దశాంశమానం గురించి తెలియజేసినటువంటి వ్యక్తులు ఎవరు అంటే మన భారతీయ సంఖ్యామానంలో వచ్చేసి మనం అంకెల యొక్క రకాల గురించి తెలుసుకుందామండి. అంకెల రకాలు మనకు 2 రకాలుగా ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి స్థాన విలువలు. స్థాన విలువ దీన్ని మనం ప్లేస్ వాల్యూ అని కూడా అంటాము. దీన్ని మనం ఇంగ్లీష్లో ప్లేస్ వాల్యూ అని అనడం జరుగుతుంది. ఇది దీనిపై నుంచి మనకు బెటర్ రావడం అనేది జరుగుతుందండి. అయితే స్థాన విలువ అంటే ఏంటి అంటే ఒక సంఖ్యలోని అంకె ఏ స్థానంలో ఉంటే
ఏ స్థానంలో ఉంటే అంటే ఆ స్థానంతో ఆ అంకెను గుణించి చెప్పే విలువను మనము ఏమంటామండి? స్థాన విలువ అంటాము. స్థాన విలువ అంటారు. అంటే ఏంటి? మనము స్థాన విలువ అంటే ఏంటి? ఒక సంఖ్యలోని అంకె ఏ స్థానంలో ఉంటే ఆ స్థానంతో ఆ అంకెను గుణించి చెప్పేటువంటి విలువను స్థాన విలువ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే మనకు 432 అంటే 432లోని 3 యొక్క స్థాన విలువ ఎంత అని చెప్పేసి ఇలా క్వశ్చన్ అనేది రావడం జరుగుతుంది అనుకోండి. అయితే దీన్ని కనుక్కోవడం ఎట్లా? స్థాన విలువను ఎలా కనుక్కుంటారంటే ఈ 3 యొక్క స్థాన విలువను కనుక్కోవాలి అంటే ఈ 3 యొక్క స్థానం ఎంత? ఇప్పుడు 432 ఉందండి. 430లో ఈ 2 యొక్క స్థానం ఎంత? 1. నెక్స్ట్ వచ్చేసి 10, తర్వాత 100. అంటే మనం స్థానాలు 1, 10, 100, 1000, 10,000, లక్ష, 10 లక్షలు, కోట్లు ఇలా వాటి యొక్క స్థానాలని మనము గుర్తించడం జరుగుతుంది. అయితే మనకి ఇక్కడ వచ్చేసి ఏమడిగాడు? 432లో 3 యొక్క స్థాన విలువ ఎంత అని చెప్పేసి అడగడం జరిగింది. 3 యొక్క స్థాన విలువ కనుక్కోవాలి అంటే 3 ఏ స్థానంలో ఉంది? మనకు 1, తర్వాత 10 అంటే 10ల స్థానంలో ఉండడం జరిగింది. అంటే 10ల స్థానంలో ఉన్నటువంటి 3 యొక్క స్థాన విలువ కనుక్కోవాలి అంటే ఏం చేయాలి? 3 ఏ సంఖ్య ఉందో ఆ అంకె ఇంటూ దాని యొక్క స్థానం ఎంత అండి? మనకు 10ల స్థానంలో ఉంది. అంటే 3 × 10 గుణించినట్లయితే మనకి ఎంత? 30 అనేది రావడం జరిగింది. అంటే 432లో 3 యొక్క స్థాన విలువ ఎంత అన్నప్పుడు 3 యొక్క స్థాన విలువ మనకు 30 అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ మనం చూద్దామండి. జీరో 4లోని 2 యొక్క స్థాన విలువ ఎంత అని చెప్పేసి మన క్వశ్చన్ వచ్చింది అనుకోండి. అయితే మనం ఈ 2 యొక్క స్థాన విలువ కనుక్కోవాలి అంటే మొట్టమొదటిసారి మనం చేయాల్సింది ఏంటి అంటే అది ఏ స్థానంలో ఉంది అనేది తెలుసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన స్థాన విలువ అంటే ఏంటంటే ఇక్కడ 4 ఉందండి. 4 యొక్క స్థాన విలువ ఎంత మనకు ఫస్ట్ చూద్దాం. ఇక్కడ 4 ఇంటూ అంటే ఏ స్థానంలో ఉందంటే ఏ నెంబర్ అంటే ఆ నెంబర్, ఫస్ట్ ఆ నెంబర్ రాసేసుకోవాలి. తర్వాత ఇంటూ స్థాన విలువ అంటే ఇది ఏ స్థానంలో ఉంది? 1ల స్థానంలో ఉంది. 1ల స్థానము అంటే మనం 1 తోటి గుణించాలి. 4 × 1 = 4. నెక్స్ట్ వచ్చేసి 0 తీసుకుందాం. 0 యొక్క స్థాన విలువ కనుక్కోవాలి అంటే 1లో తర్వాత 0 ఏ స్థానంలో ఉంది? 10ల స్థానంలో ఉంది. 10ల స్థానంలో అంటే ఇంటూ 10 తోటి మల్టిప్లై చేయాలి. 10 × 0 ఎంత అవుతుందండి మనకు? 0. నెక్స్ట్ వచ్చేసి 2 అంటే 1, 10, తర్వాత వచ్చేసి మనకు 100ల స్థానంలో ఉంది కాబట్టి దీన్ని 100 తోటి మనం మల్టిప్లై చేయడం అనేది జరుగుతుంది. 2 × 100 ఎంత అండి మనకు? 200. అంటే 2 యొక్క స్థాన విలువ మనకు ఎంత అండి? 200 అనేది రావడం జరుగుతుంది. ముఖ విలువ లేదా దీన్ని మనం సహజ విలువ లేదా ఫేస్ వాల్యూ అని అనడం జరుగుతుందండి. అయితే మనకి ముఖ విలువ అంటే ఏంటి అంటే ఒక సంఖ్యలోని అంకె ఏ స్థానంలో ఉన్నప్పటికీ ఆ అంకె యొక్క యథార్థ విలువను మనం ఏమంటామండి? యథార్థ విలువను మనం ముఖ విలువ అంటాము.
ముఖ విలువ అంటే ఏంటండి, మనకు ఒక సంఖ్యలోని అంకె ఏ స్థానంలో ఉన్నప్పటికైనా ఆ అంకె యొక్క యథార్థ విలువను ముఖ విలువ అంటారు. అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే 424లో 4 యొక్క ముఖ విలువ ఎంత అని చెప్పేసి అడుగుతాడండి. 424లో 4 యొక్క ముఖ విలువ ఎంత అంటే ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 4 ఉందండి. అంటే ఇప్పుడు మనం స్థాన విలువలో ఏం చెప్పుకున్నాం, ఇక్కడ ఏదైతే సంఖ్య ఉందో, ఏదైతే అంకె ఉందో ఆ అంకెను ఆ స్థానంతో గురించి చెప్పేదాన్ని మనం వచ్చేసి ఏమన్నా స్థాన విలువ అని చెప్పేసి చెప్పుకున్నాం. కానీ ముఖ విలువ అలా కాదండి. అది వందల స్థానంలో ఉన్న, వేల స్థానంలో ఉన్న, ఏ స్థానంలో ఉన్నా సరే దాని యొక్క విలువ మాత్రం మారదు. అంటే ఇప్పుడు ఎక్కడ ఉన్నా కూడా దాని యొక్క యథార్థ విలువ, అంటే ఇక్కడ 4 ఉంది అంటే దీని యొక్క ముఖ విలువ ఎంత, 4 ఉంటుందండి. అది 1ల స్థానంలో ఉన్న దాని ముఖ విలువ 4గానే ఉంటుంది. 10ల స్థానంలో ఉన్నా కూడా దాని విలువ 4గానే ఉంటుంది. అంటే ఇక్కడ 4 యొక్క ముఖ విలువ ఏమవుతుంది, 4 అవుతుంది. 2 యొక్క ముఖ విలువ ఏమవుతుందండి, 2 యొక్క ముఖ విలువ 2 అవుతుంది. ఇంకో ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఈ సంఖ్యలోని 3 యొక్క ముఖ విలువ ఎంత అని అడిగినప్పుడు మనం ఏం చెప్తామండి, 3 యొక్క ముఖ విలువ మనకి ఏమవుతుంది, 3 అవుతుంది. అంటే దాని స్థానంతో మనకు సంబంధం లేదు. ఆ 3 యొక్క యథార్థ విలువ అంటే అది ఎక్కడున్నా కూడా దాని విలువ దానికే ఉంటుంది, దాని స్థానంతో మనకు సంబంధం లేదు. 3 యొక్క ముఖ విలువ 3 అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి 5 యొక్క ముఖ విలువ ఏమవుతుంది, మనకు 5 అవుతుంది. 0 యొక్క ముఖ విలువ 0నే అవుతుంది. 7 యొక్క ముఖ విలువ 7, 2 యొక్క ముఖ విలువ 2నే అవుతుంది. అంటే మనకు ముఖ విలువ లేదా సహజ విలువ లేదా ఫేస్ వాల్యూ అని అడిగినప్పుడు ఏ విలువ ఇచ్చినా సరే ఏదైతే మనకు ఆ అంకె ఇస్తాడో ఆ అంకె యొక్క ముఖ విలువ కనుక్కోమన్నప్పుడు అదే వాల్యూ మాత్రమే దాని యొక్క ముఖ విలువ. సంఖ్యామానంలో మనం సంఖ్యల వర్గీకరణ మరియు రకాల గురించి తెలుసుకుందాం. ఇందులో ఫస్ట్ సహజ సంఖ్యలు. సహజ సంఖ్యలు అంటే ఏంటి అంటే మనకు లెక్కించడానికి ఉపయోగించేటువంటి సంఖ్యలన్నీ కూడా మనకు సహజ సంఖ్యలని అంటామండి. సహజ సంఖ్యలను మనము క్యాపిటల్ ఎన్ చేత సూచిస్తామండి. సహజ సంఖ్యలు ఇంగ్లీష్లో వచ్చేసి న్యాచురల్ నెంబర్స్ అని అంటారు. ఎన్ అంటే ఏంటి, సహజ సంఖ్యల యొక్క సమితి. సహజ సంఖ్యల సమితిని దేంతో సూచిస్తాము అంటే 1, 2, 3, 4, 5, 6 అండ్ సో ఆన్ ఎక్సెట్రా, ఇలా ఇన్ఫినిటీ వరకు అండి. మొత్తం సహజ సంఖ్యల యొక్క సమితి అనేది 1 నుంచి ప్రారంభమై ఇన్ఫినిటీ వరకు ఉంటాయండి. ఇవన్నీ కూడా సహజ సంఖ్యలుగా మనం సూచించడం జరుగుతుంది. అయితే వీటిపైన మన క్వశ్చన్ ఎలా వస్తుంది అంటే, ఎలా అడుగుతారు అంటే మొదటి n సహజ సంఖ్యల యొక్క మొత్తం ఎంత అని చెప్పేసి అలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి మనకి దీని నుంచి రావడం అని జరుగుతుంది. అయితే ఆ ప్రాబ్లంకి దానికి ఒక ఫార్ములా ఉంటుందండి. ఏంటంటే మొదటి n సహజ సంఖ్యల మొత్తం కనుక్కోవడానికి ఫార్ములా వచ్చేసి n × n+1/2 అండి. అంటే మొదటి n సహజ సంఖ్యల యొక్క మొత్తం కనుక్కోవడానికి మన ఫార్ములా వచ్చేసి n × n+1/2 అండి. అయితే దీనిపైన మనకు ప్రాబ్లం ఎలా అడుగుతారు అంటే మొదటి 1 నుంచి 1 to 10 వరకు గల సహజ సంఖ్యల మొత్తం ఎంత, ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి మనకి ఈ టాపిక్ నుండి రావడం జరుగుతుందండి. 1 నుండి 10 వరకు గల సహజ సంఖ్యల యొక్క మొత్తం ఎంత అని అడిగాడు. ఇది రావాలి అంటే మనకి ఈ ఫార్ములా అనేది రావాలి. సో దీన్ని ఎలా చేయాలనేది మనం చూద్దాం ఒకసారి. క్వశ్చన్ ఏంటంటే 1 నుంచి 10 వరకు గల సహజ సంఖ్యల యొక్క మొత్తం ఎంత అంటే మనకు ఫార్ములా వచ్చేసి ఏంది, n × n+1/2 అండి. అయితే మనకు 1 to 10 వరకు అన్నాడు కాబట్టి n వాల్యూ ఏమవుతుంది, ఇక్కడ మనకు 10 అవుతుంది. అంటే n = మనకు 10 అండి. ఈ ఫార్ములాను ఏదైతే సంఖ్య ఇచ్చారో ఆ సంఖ్యను ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే n వాల్యూ 10 ఇంటూ n అంటే మళ్ళీ 10 +1/2. సో 10 × 10+1 = 11, 11/2. 2 1s 2 5s అంటే ఇక్కడ ఎంత ఉంది, 5 వచ్చింది. 5 ఇంటూ ఇక్కడ 11, 5 × 11 ఎంత అండి మనకు 11 × 5 =
55. సో మొదటి n సహజ సంఖ్యల యొక్క మొత్తం మనకు ఎంత వచ్చిందండి, 55 అనేది రావడం జరిగింది. సో ఇదండి మనకు ఆన్సర్ వచ్చేసి. ఇలా చేయాలి. అంటే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఎలా ఇచ్చినా కూడా మనకి ఈ ఫార్ములా అనేది టాపిక్ వచ్చేసి మనకు సహజ సంఖ్యల వర్గాలు మరియు గణములు. అయితే మనకు ఇక్కడ వర్గము అంటే ఏంటి, గణము అంటే ఏంటి? వర్గము అంటే ఏంటి అంటే ఏదేని ఒక సంఖ్య x అనుకున్నట్లయితే ఏదేని ఒక సంఖ్యను అదే సంఖ్యచే గుణించగా వచ్చేటువంటి విలువను ఆ సంఖ్య యొక్క వర్గము అంటామండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ x ఇంటూ ఎక్స్ను అదే సంఖ్యచే, అంటే ఈ సంఖ్యను ఇదే సంఖ్యచే గుణించగా వచ్చేటువంటి వర్గం మనకేమవుతుంది, x ఇంటూ ఎక్స్ స్క్వేర్ అవుతుంది. అంటే ఒక సంఖ్యను అదే సంఖ్యచే గుణించగా వచ్చేటువంటి విలువను మనం ఆ సంఖ్య యొక్క వర్గము అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే 2 ఉందండి. ఈ సంఖ్య యొక్క వర్గం ఎంత అని అడిగినట్లయితే 2ను అదే సంఖ్యచే గుణించగా మనకు విలువ ఎంత అవుతుంది, 2 రెంట్ల 4. అంటే 2 యొక్క వర్గం ఎంత మనకు 4. ఇంకో సంఖ్య తీసుకున్నట్లయితే 10 తీసుకోండి. 10 యొక్క వర్గం ఎంత అని చెప్పేసి అడిగినప్పుడు 10ని 10 చేత గుణించగా వచ్చేటువంటి విలువ ఏదైతే ఉందో అది మనకు 10 యొక్క వర్గం అవుతుంది. 10 ఇంటూ 10 100. అంటే 10 యొక్క వర్గం ఏమవుతుంది మనకు 100 అవుతుంది. అలాగే 12 తీసుకుందాం. 12 తీసుకున్నట్లయితే 12 యొక్క వర్గం 12 ఇంటూ 12 చేసినట్లయితే అంటే ఎంత, 12 స్క్వేర్. 12 స్క్వేర్ యొక్క విలువ ఎంత మనకు 144 అండి. ఇలా అంటే సంఖ్యల యొక్క వర్గాలు అనేవి మనం గుర్తుంచుకోవడం ద్వారా మనకు ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇచ్చినా కూడా మనకు ఈజీగా ప్రాబ్లం అనేది మనం సాల్వ్ చేయడం అనేది జరుగుతుంది. అయితే వర్గం అంటే ఏంటి, ఇచ్చినటువంటి ఒక సంఖ్యను అదే సంఖ్యచే గుణించగా వచ్చేటువంటి విలువను మనం ఆ సంఖ్య యొక్క వర్గం అని. నెక్స్ట్ వచ్చేసి గణం. మరి గణము అంటే ఏంటి, ఏదేని ఒక సంఖ్యను ఆ సంఖ్యను 3 సార్లు గుణించగా వచ్చేటువంటి విలువను ఆ సంఖ్య యొక్క గణము అని అంటామండి. అంటే ఏంటి, ఏదైనా ఒక సంఖ్య x అనుకుందాం. ఈ సంఖ్యను 3 సార్లు గుణించగా వచ్చేటువంటి విలువ ఏదైతే ఉందో ఆ విలువను ఏమంటాం, ఆ సంఖ్య యొక్క గణము అని చెప్పేసి అనడం జరుగుతుంది. x ఇంటూ ఎక్స్ దాని యొక్క విలువ ఏమవుతుందండి, x³ అవుతుంది. ఇది గణం యొక్క రూపం. ఘన రూపం అనేది ఏంటండి, x ఇంటూ ఎక్స్ యొక్క విలువ అనేది x³ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే 2 యొక్క ఘనము ఎంత అని చెప్పేసి మనల్ని అడిగినప్పుడు మనం ఏం చేస్తాం, 2ని 3 సార్లు గుణించాలి. 2 ఇంటూ 2 అంటే దీని యొక్క విలువ ఇది ఎన్ని టైమ్స్ ఉందండి, 1 2 3 సార్లు ఉంది కాబట్టి 2⁻3. అంటే దీని యొక్క విలువ ఎంత, 2 రెంట్ల 4, 4 రెంట్ల 8. అంటే 2 యొక్క ఘనము ఎంత, ఘనం యొక్క విలువ ఎంత అండి మనకు 8. అలాగే 3 తీసుకున్నట్లయితే 3 ఇంటూ 3. అంటే దీన్ని ఎలా రాసుకుంటాం, 3³ అని రాసామండి. 3³ అని రాసినట్లయితే 3³ అంటే ఎంత మనకు వాల్యూ, 3 ముళ్ళ 9, 9 ముళ్ళ 27. అంటే 3 యొక్క ఘన విలువ ఎంత మనకు 27 అండి. ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా మనకు ఎగ్జామ్లో ఇస్తారండి. అంటే మనము ఎంత 1 నుంచి 30 వరకు కలిగినటువంటి సంఖ్యల యొక్క ఘన విలువలనే మనం తెలుసుకున్నట్లయితే, మనకు నోటెడ్ అయినట్లయితే నెక్స్ట్ వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా చేయడానికి ఈజీగా ఉంటుంది. అండ్ మొదటి n సహజ సంఖ్యల గణాల మొత్తం ఎంత, ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనము ఏం చేయాలి అంటే, దీనికి సంబంధించిన ఫార్ములా ఏంటి అంటే n ఇంటూ n + 1/2 హోల్ స్క్వేర్.
ఇదండి మొదటి n సహజ సంఖ్యల యొక్క గణాల మొత్తము ఎంత అన్నప్పుడు మనకు ఫార్ములా వచ్చేసి n(n+1/2) హోల్ స్క్వేర్. అయితే దీనిపైన మనకు క్వశ్చన్ ఎలా అడుగుతారంటే మొదటి 10 సహజ సంఖ్యల గణాల మొత్తం ఎంత అని కానివ్వండి, మొదటి 20 సహజ సంఖ్యల యొక్క గణాల మొత్తం ఎంత అని చెప్పేసి, లేదా మొదటి 30 సహజ సంఖ్యల యొక్క గణాల మొత్తం ఎంత అని చెప్పేసి అడగడం జరుగుతుంది. ఇలాంటి క్వశ్చన్స్ అడిగినప్పుడు మనం ఎలా చేయాలి అంటే ఈ ఫార్ములాలో ఇక్కడ మనకి ఏమన్నాడు, మొదటి 10 సహజ సంఖ్యల యొక్క గణాల మొత్తం ఎంత అన్నప్పుడు n వాల్యూ ఏమవుతుంది, మనకు 10 అవుతుంది. ఈ విలువని ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే n అంటే ఎంత 10, ఇక్కడ వచ్చేసి మళ్ళీ 10+1/2 హోల్ స్క్వేర్. అంటే ఈ n యొక్క విలువను ఈ ఫార్ములాలో నేను ప్రతిక్షేపించాను. అంటే n ప్లేస్లో ఈ 10ని రాయడం జరిగింది. n అంటే 10 ఇంటూ n+1 అంటే 10+1/2 హోల్ స్క్వేర్కి హోల్ స్క్వేర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి 10కి 10, ఇక్కడ 10+1 అంటే ఎంత మనకు 11/2 హోల్ స్క్వేర్. 10 × 11 ఇక్కడ కొట్టివైతే పోతుందండి, 2 × 2 2 5ల అంటే మనకి ఏం మిగిలింది 5 × 11 మిగిలింది. అంటే 11 5ల 55 హోల్ స్క్వేర్. 55 హోల్ స్క్వేర్ యొక్క విలువ ఎంత అండి మనకు 3025 అంటే 3025 అండి. 55 యొక్క వాల్యూ 3025. అంటే ఇంత ఫాస్ట్గా నేను 55 హోల్ స్క్వేర్ వాల్యూ ఎలా చెప్పాను అనేది నెక్స్ట్ దాని ఒక టెక్నిక్ నేను మీకు చెప్తాను. ఓకే, 55 హోల్ స్క్వేర్ యొక్క విలువ ఎంత మనకు 3025. అంటే మొదటి 10 సహజ సంఖ్యల యొక్క గణాల మొత్తం ఎంత అని చెప్పేసి మనం అడిగినట్లయితే దాని ఫార్ములా n(n+1/2) హోల్ స్క్వేర్. 10 కానివ్వండి, 20 కానివ్వండి, 30 ఇక్కడ ఎంత విలువ ఇచ్చినా కూడా n యొక్క వాల్యూ అనేది ఇచ్చిన విలువ అవుతుందండి. n = 10 కాబట్టి ఈ 10ని ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేశాను. సబ్స్టిట్యూట్ చేసేస్తే లాస్ట్ మనకు 55 హోల్ స్క్వేర్ వచ్చింది. 55 హోల్ స్క్వేర్ చేసుకుంటే 3025. ఇదండి మనకు మొదటి n సహజ సంఖ్యల యొక్క అంటే 10 సహజ సంఖ్యల యొక్క విలువ వచ్చేసి మనకు 3025. అయితే నేను మీకు చెప్తానన్నాను కదా 55 హోల్ స్క్వేర్ యొక్క వాల్యూ ఎలా కనుక్కోవాలి అంటే ఈజీగా. అంటే నార్మల్గా అయితే మనం 55 హోల్ స్క్వేర్ యొక్క విలువ ఎలా చేస్తాము 55 × 55. దీన్ని మనం ఎలా రాసుకుంటాం, ఇక్కడ కింద రాసి 55 × 5, 5 5 = 25, 25 అంటే ఇక్కడ 2, మళ్ళీ 5 5 25 + 7 27 ఇలా కౌంట్ చేసుకుంటూ వెళ్తాం. అంటే మనకు చాలా టైం పడుతుంది కదండి. ఇలా చేయకుండా 55 హోల్ స్క్వేర్ యొక్క విలువని ఈజీగా ఎలా చేయాలంటే ఫస్ట్ ఫస్ట్ నెంబర్ ఎంత ఉంది 5 ఉంది. 5 స్క్వేర్ ఎంత అండి మనకు 25. ఆ తర్వాత వచ్చినటువంటి సెకండ్ నెంబర్ 5 × 5ని ఏం చేయాలంటే ఇక్కడ ఉన్నటువంటి 5ని ఈ 5 తర్వాత వచ్చేటువంటి సంఖ్య ఏదైతుంది 5 తర్వాత వచ్చే సంఖ్య ఇది మనకు 6 అంటే 5 × 6 యొక్క ఎంత 5 × 6 30, 5 6 30 25 అండి మనకు వాల్యూ. ఇదే కాకుండా ఇంకో నెంబర్ చూద్దాం 25 హోల్ స్క్వేర్ అనుకోండి. మనకు నార్మల్గా వచ్చేది 25 హోల్ స్క్వేర్ వాల్యూ ఎంత మనకు 625. ఇది మనకు వర్తిస్తుందా లేదా చూద్దాం ఒకసారి. 5 స్క్వేర్ అంటే ఎంత 25. ఇక్కడ ఫస్ట్ సెకండ్ నెంబర్ వచ్చేసి ఏముంది 2 ఉంది. 2 తర్వాత వచ్చేటువంటి నెంబర్ ఎంత మనకు 3 అండి. 2 3 6. సో వచ్చిందా మనకు 625. అంతేకాకుండా 15 స్క్వేర్ చేద్దాం. 15 స్క్వేర్ చేసినట్లయితే 5 స్క్వేర్ 25. తర్వాత 1 × 1 తర్వాత వచ్చేటువంటి నెంబర్ వచ్చేసి 2. 1 × 2 2 అండి 225. అంటే 15 స్క్వేర్ యొక్క వాల్యూ ఎంత 225. అంటే మనకి ఈ లాజిక్ ఎక్కడ వర్తిస్తుంది అంటే ఫస్ట్ నెంబర్లో అంటే ఫస్ట్ నెంబర్ ఏదైతే యూనిట్ డిజిట్లో ఉందో ఆ నెంబర్ అనేది 5 ఉన్నప్పుడు మాత్రమే మనకు ఇది వర్తిస్తుంది. అంటే 15 కానివ్వండి, 5 కానివ్వండి, 25 35 45 55 ఇలా లాస్ట్ నెంబర్ అనేది మనకి ఎప్పుడైతే 5 ఉంటుందో అప్పుడు ఇది అనేది మనకు వర్తిస్తుందండి.